నేను మీ అందరికీ చెప్పినాను కదా, నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక ప్లేస్కి వెళ్ళినాం. అక్కడ పెద్ద దావత్ చేసుకున్నాం అని చెప్పేసి మేము ఎక్కడ వెళ్ళినాం, ఏం చేసినాం అనేది వీడియోలో చెప్పేస్తా. లాస్ట్ సండే లైవ్ లో నేను మీకు చెప్పినాను కదా, మేము గండిపేట్ టెంపుల్ కి వెళ్తున్నాం మా ఫ్యామిలీతో అని చెప్పేసి. చాలా మంది సబ్స్క్రైబర్స్ నన్ను కలవడానికి వచ్చినారు. మేము గండిపేట్కి వచ్చినాం. ఇక్కడ ఫేమస్ టెంపుల్ గండిమైసమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ అమ్మవారి పేరే గండిమైసమ్మ తల్లి. ఈ అమ్మవారికి మా నానమ్మ ప్రతి సంవత్సరం బోనం చేస్తుంది. సో 2 years గా మేము బోనం చేయడమే ఆపేసినాం. ఇక్కడ బోనం తయారు చేస్తుంది కదా తినే మా పెద్ద మమ్మీ. మేము సడన్ గా ఇట్లా బోనం చేయడానికి కారణం ఏంటంటే మా పెద్ద మమ్మీకి అమ్మవారు కళ్ళలోకి వచ్చిందంట. మా డాడీ మా పెద్దాడి వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి మా నాన్నమ్మ ఇక్కడ ప్రతి ఇయర్ బోనం చేస్తుంది. మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత బోనం చేయలేని అమ్మవారు మా పెద్ద మమ్మీ కళ్ళలోకి వచ్చిందంట. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు డిసైడ్ అయిపోయినారు, 2 years తర్వాత బోనం చేస్తున్నాం కదా అమ్మవారికి, ఇంకా గ్రాండ్ గా చేయాలని చెప్పేసి చుట్టాలందరినీ పిలిచినాడు. ఇంకా చుట్టాలు ఎవరు రాకముందే మా పెద్దాడి వంటలు ఫాస్ట్ గా ప్రిపేర్ చేపించేస్తున్నాడు. ఇంకా అమ్మవారికి బలియడానికి మేకను కూడా తెచ్చి పెట్టేసినాడు. ఇట్లాంటి ఫంక్షన్స్ ఏమైనా ఉంటే మా సిస్టర్స్ అందరం శారీస్ కట్టుకొని ఒక మూలన కూర్చుంటాం. మా మమ్మీ వాళ్ళైతే హెవీగా తయారైనా కూడా చకచక అన్ని పనులు చేసేస్తారు. ఇక్కడ మా మమ్మీ ఏమో అమ్మవారికి పోయడానికి ఒడిబియ్యం కలుపుతుంది. మా పిన్ని వాళ్ళేమో కంకణాలు అవన్నీ రెడీ చేస్తున్నారు. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు బోనం చేసే బిజీలో ఉంటే బయట పనులన్నీ మా డాడీ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇట్లాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు వీళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ చాలా నచ్చుతుంది నాకు. ఇంకా మా అక్క బావ అందరు వచ్చేసినారు, చుట్టాలు రాలేరు. మా పెద్దాడి చెప్పినాడు చుట్టాలు వచ్చే ముందే మనం అమ్మవారికి బోనం ఎక్కించేయాలి అని చెప్పేసి. మేమైతే మార్నింగ్ 6కి లేచినాం. అసలు ఫుడ్ కూడా తినకుండా వచ్చేసినాం ఇక్కడికి. ఫుల్ దూపైతుంది, ఎండలైతే మామూలుగా లేవు. మార్నింగ్ లేస్తే ఫుల్ చలి పెట్టింది. ఇక్కడ రాగానే ఫుల్ ఉబ్బరిస్తుంది. ఇంకా మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేంత టైం కూడా లేకుండే. ఇంకా చాలా దూపైతుందని చెప్పి వాటర్ తో తాగదని ఒక కోక్ తీసేసుకున్నాను. మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి నేను కోక్ తాగిన ఫస్ట్ టైం. అమ్మవారికి అయితే ఒడిబియ్యం రెడీ అయిపోయినాయి. మా పెదమమ్మ ఇంకా బోనం చేస్తుంది. మా పిన్నేమో ఇక్కడ అందరి కాళ్ళకి పసుపు పెడుతుంది. పసుపు మ్యాండేటరీ అనమాట, ఏదైనా కూడా ఫస్ట్ పసుపు ఉండాలి అమ్మాయిలకి కాళ్ళకి. మెయిన్ గా బోనం చేసినప్పుడు టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అమ్మాయిల కాళ్ళకి పసుపు ఉండాలంట, మా నానమ్మ చెప్పింది నాకు. మా పెదమమ్మీ బోనం చేయడం రెడీ అయిపోయింది. మేము ఇక్కడ చిన్న రూమ్ తీసుకున్నాం, ఓపెన్ రూమ్ అన్నమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇంకా చుట్టాలు కూడా వస్తున్నారు కదా. మా మమ్మీ వాళ్ళైతే బోనం అమ్మవారికి ఎక్కించేదాకా వాటర్ కూడా తాగారంట. మా పెద్దమమ్మ అయితే ఫాస్టింగ్ తోటే బోనం రెడీ చేసింది. మొత్తం అయిపోయింది. అమ్మవారికి చాక పోయడానికి కళ్ళు ఇంకా కోటర్ ఇవి మ్యాండేటరీ. ఇవి లేకపోతే అమ్మవారికి అసలు బోనం చేసినట్టే ఉండదంట. ఇంకా అమ్మవారికి ఒక శారీ, జాకెట్ బట్ట ఇంకా షాల్వా, ఇవి 3 కూడా ఎక్కియాలి. అట్లే నిమ్మదండ ఇంకా చాలా ఐటమ్స్ తీసుకొచ్చినాడు మా పెద్దాడి. మీ అందరికి డౌట్ వచ్చే ఉంటది కదా, అసలు బోనం ఎవరు ఎత్తుకుంటున్నారని. చెప్తా ముందు మీకే తెలిసిపోతుంది ఎవరు ఎత్తుకుంటున్నారు బోనం అని చెప్పేసి. అప్పటి వరకు మాత్రం సస్పెన్స్. ఫైనల్ గా బోనం అయితే మొత్తం రెడీ అయిపోయింది. అమ్మవారికి ఇంకెవరు మొక్కేది ఉందో మా మమ్మీ తోటి కంకణాలు కట్టించుకొని ఇంకా బోనం దగ్గర మొక్కుతున్నారు. మా పెద్దాడేమో మేకను అమ్మవారికి బలించాలి కదా, అందుకని మేకను కట్ చేసే వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళినాడు. ఇంకా మా చిన్న డాడీ వచ్చేసి బ్యాండ్ వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళినాడు. మా పెద్దాడు అనుకున్నట్టే చుట్టాలు రాకముందే మనం అమ్మవారికి అయితే బోనం సమర్పించేస్తాం. కానీ ఇక్కడ పెద్ద టాస్క్ ఉంది. అదేంటంటే అమ్మవారి దగ్గరికి వెళ్లే ముందు ఇప్పుడు ఇక్కడ మాకు అర్థమైపోతుంది అమ్మవారు మాతో బోనం మనస్ఫూర్తిగా చేయించుకుంటుందో లేదో ఈ మేక ద్వారా మాకు తెలిసిపోతుంది. మేకకి సాక పోసినప్పుడు మేక జలకియాలంట. మేకని బలించే ముందు మేకకి కళ్ళు, కోటర్ ఇంకా వాటర్ తాగించి అందరూ కాలు మొక్తారు. అప్పుడు ఈ మేక జలకియాలి. అట్లా జలకిస్తే అమ్మవారు సంతోషంగా మాతో బోనం చేయించుకుంటున్నట్టు. ఒకవేళ జలకియ సతాయిస్తే మాత్రం అసలు అమ్మవారికి ఇష్టం లేదు అన్నట్టు. కానీ మా మేక అయితే తొందరగానే జలకిచ్చేసింది. ఇంకా మేకనైతే బలించేసిన అమ్మవారికి ఒక్కొక్కరు వచ్చి బోనం దగ్గర దండం పెట్టుకున్నారు. అమ్మవారికి ఊదు ఇంకా కళ్ళు సాక, పసుపు, కుంకుమ, నిమ్మదండ ఇవన్నీ ఫేవరెట్. అండ్ నేను బోనం ఎవరు ఎత్తుకుంటుంది అన్నది సస్పెన్స్ లో పెట్టినాను కదా. బోనం ఎత్తుకుంటుంది మా అఖిలక్క, నాకన్నా పెద్దది, అందుకని ఆమె ఎత్తుకుంటుంది. మా ఇంకో పెద్దక్కకి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఈమెనే ఎత్తుకోవాలి నెక్స్ట్. మా పెద్దక్కకి మ్యారేజ్ అవ్వక ముందు మా పెద్దక్క ఎత్తుకునేది, ఆ తర్వాత నెక్స్ట్ అక్క తిను, అందుకని తినెత్తుకుంటుంది. నెక్స్ట్ నేనే, తిన మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఎత్తుకోవాలి ఇంకా బోనం. ఇంకా అమ్మవారి దగ్గరికి బోనం తీసుకెళ్తున్నాం. టెంపుల్ లోపల ఒక డేంజర్ ప్లేస్ ఉంది. అక్కడ నుంచి బోనం తీసుకెళ్లడం అంటే పెద్ద టాస్క్. ఆ ప్లేస్ నేను మీకు చూపిస్తా. అక్కడ నుంచి మా అక్క అసలు అమ్మవారి దగ్గరికి బోనం చేర్పించిందా లేదా మీరే చూడండి. ఈ గండిపేట్ టెంపుల్ దగ్గర ఎవ్రీ సండే, ట్యూస్డే, ఫ్రైడే చాలా పెద్ద జాతరలా జరుగుతుంది. చాలా మంది వచ్చి గండిమైసమ్మ దగ్గర బోనం ఎక్కిస్తారు. ఇది టెంపుల్ లోపలికి వెళ్లే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ దగ్గర చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, బెలూన్స్ ఇంకా చాలా మంది భక్తులు బోనాలు తీసుకొని వస్తారు. పెద్ద జాతరలాగా అవుతుంది
ఉంటది ఇక్కడ. ఇది టెంపుల్ మెయిన్ డోర్ అన్నమాట. ఎంత బాగుంది కదా. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ అవుతూ ఉంటది. అసలు వెళ్తుంటే ఏదో వేరే ప్రపంచంకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా మేము టెంపుల్ లోపలికి వచ్చేసినాం. నేను చెప్పినాను కదా మీకు ఆల్రెడీ, టెంపుల్ లోపల ఒక దారి ఉంటది, డేంజర్ గా ఉంటది. అమ్మవారి బోనం తీసుకెళ్లడం అక్కడ నుంచి చాలా కష్టం అని. నార్మల్ గా బోనం లేకుండా దర్శనం చేసుకోవడానికి చాలా హ్యాపీగా సింపుల్ గా వెళ్ళిపోవచ్చు. కానీ బోనం ఎత్తుకొని ప్లేస్ నుంచి వెళ్ళడం అనేది పెద్ద టాస్క్. మేమందరం చాలా భయపడ్డాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గుహ ఎంత చిన్నగా ఉంటదంటే బోనం ఎత్తుకున్న వాళ్ళు మొక్కల పైన వెళ్ళాలి ఇక్కడ నుంచి. మేమైతే చాలా భయపడ్డాం నిజంగా. ఈ గుహల నుంచి అమ్మవారి బోనం ఏం కాకుండా మా అక్క బయటికి వస్తుందా లేదా అని చెప్పేసి. కానీ అమ్మవారికి సమర్పించే బోనం కైతే ఏం కాలేదు. చాలా జాగ్రత్తగా వచ్చింది. మాది ఒక రూల్ అన్నమాట, బోనంకి ఏం అవ్వద్దు అండ్ బోనం పైన ఉన్న దీపం కూడా ఏం అవ్వద్దు. అట్లేమన్నా అయ్యింది అని అంటే అమ్మవారికి ఆ బోనం ఎక్కదు అంట. అందుకని చెప్పేసి చాలా భయపడ్డాం మేము. అండ్ మాకిలకైతే చాలా టెన్షన్ పడ్డది, బోనం ఎత్తుకొని జాగ్రత్తగా తీసుకెళ్తాదా లేదా అని చెప్పేసి. ఇంకా టెంపుల్ లోపలికి బోనం తీసుకెళ్లడమే. చూస్తున్నారు కదా అసలు అమ్మవారి టెంపుల్ ఎంత పబ్లిక్ ఉంటారంటే, మేమైతే ఫాస్ట్ గా బోనం ఎక్కించేసినాం కాబట్టి అసలు పబ్లిక్ కనిపిస్తలేరు. ఈ అమ్మవారికి ఏ కోరిక కోరుకున్నా కూడా వెంటనే తీర్చేస్తుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పిన గండి మైసమ్మ తల్లి టెంపుల్ కి వచ్చి మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా అమ్మవారు తీర్చేస్తుందని. ఇంకా కోరిక తీరిపోయిన తర్వాత అమ్మవారికి ఒడి బియ్యమైనా పోయాలి, లేదంటే బోనమైనా చేయాలి. అండ్ ఇక్కడ టెంపుల్ లో మా డాడీకి ఇంకా మా అందరికి మా చిట్టి సబ్స్క్రైబర్స్ కలిసినారు. ఎంత మంది సబ్స్క్రైబర్స్ కలిసినారంటే, మా అక్క బోనం ఎత్తుకుంది కాబట్టి వాళ్ళందరూ వీడియో క్యాప్చర్ చేయలేకపోయినాం. మా చెల్లె వాళ్ళు, మేము, మా అక్క వాళ్ళందరం కలిసి ఇంకా మా బావని ఆడుకోవడం స్టార్ట్ చేసేసినాం. మా బావ మురుకులు తినుకుంటా కూర్చున్నాడు. మా బావ ఎట్లాంటి టైప్ అంటే, మా మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నప్పుడు ఒక మాట కూడా రాదు నోట్లో నుంచి. అదే మా అక్క మేమే ఉన్నాం అనుకో మాతోటి ఆడుకుంటాడు. అండ్ ఇట్లా మాట్లాడుకుంటుంటే మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ కనిపించినారు కొంతమంది. ఒకటి చెప్పాలా ఫ్రెండ్స్, వీళ్ళు ఫేమస్ అయినప్పటి నుంచి మాకు ఒక ఫోటో ఇస్తలేరు. బయట ఉన్న అందరికి విన్నర్ కదా మా చెల్లేమన్నదో. నిజంగా చెప్తున్నా, ఒక 9 months అవుతుంది మా అక్క వాళ్ళతోటి ఫ్రీగా కూర్చొని అసలు మేము మాట్లాడుకోలేము. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా అక్క వాళ్ళతో అందరితో కలిసి ఫ్రీగా కూర్చొని టైం స్పెండ్ చేసిన. ఇంకా నేను పతంగ్ కూడా ఎగరేసిన అనుకుంటున్నారా? నాకు అసలు పతంగ్ ఎగరేయడమే రాదు. మా తమ్ముడు వాళ్ళు ఎగరేసిస్తే మా అంజని అట్లా అన్న అంతే. మా వాళ్ళు ఏం చేస్తారో చూపియాలా, అలా చూడండి. మన తెలంగాణ వాళ్ళకి దావత్ అంటే ముక్క సుక్కనే, మరి అది లేకపోతే ఎట్లా? మా చుట్టాలు, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చేసినారు కదా. ఇక మా డాడీ వాళ్ళు అస్సలు ఆగలేదు, రంగంలోకి దిగేసినారు. ఇక మా తమ్ముడు వాళ్ళందరేమో అందరికి అన్నం వడ్డియడంలో బిజీ అయిపోయినారు. మా మమ్మీ వాళ్ళేమో అందరినీ చూసుకోవడంలో బిజీ అయిపోయినారు. మా సిస్టర్స్ అందరం కలిసి మేము ముచ్చట్లు పెట్టడంలో బిజీ అయిపోయినాం. ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్, మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి అన్నం వడ్డియడం స్టార్ట్ చేసేసినారు. మేము ఏమేం ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసినామో చూసేద్దాం రండి. ఫస్ట్ పెరుగు, తర్వాత మసాలా మిర్చి, చికెన్, ఇంకా బెల్లన్నం. ఇవే అనుకున్నారా? ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. రుమాలి రోటీ, రెడ్ చికెన్, మటన్ బిర్యానీ, డబల్ కమీటా. అందరం తినేసిన తర్వాత మళ్ళీ కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాం. ఈ రోజు అయితే చాలా బాగా టైం స్పెండ్ చేసినాం మా ఫ్యామిలీ తోటి. ఇంకా చాలా హ్యాపీగా ఉండే నాకు. మీలో ఎంత మందికి గండిపేట్ టెంపుల్ తెలుసు? మీరు కూడా సండే వచ్చి బోనం చేస్తారు అమ్మవారికి? నాకు కమెంట్ చేసి చెప్పండి. లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.